గురువుగారు, భాగవతంలో భక్తుల్ని రక్షించేందుకు అవతరించిన భగవంతుడు గోపికలతో కలిసి ఉండటం అనేది ఏ ధర్మం అని పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్నించాడు. ఆధునిక యుగంలో చాలామందికి వచ్చేటువంటి సందేహం అలనాడు ఆయనకు కూడా వచ్చింది. మొత్తం 7 రోజుల్లో భాగవతం వింటున్నటువంటి మహానుభావుడు ఉన్నాడు కదా పరీక్షిత్తు. ఆ చెప్పేటువంటి ఆయన సుకుడు, చక్కటి గురువు గారు. ఈయన బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాసలీలలు ఆడుతున్నాడయా మనవాడు. శ్రీకృష్ణుడు చుట్టూ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ ఇళ్లలో ఉన్నటువంటి భర్తల్ని కూడా వదిలేసి వచ్చారయ్యా. అందరు ఎవరిని పట్టించుకోకుండా భర్తల్ని వదిలేసి ఆ వెన్నెల రాత్రుల్లో ఆ శ్రీకృష్ణుడితోటి ఆ భార్యామణులందరూ కూడా నృత్యాలు చేస్తున్నారు. ఆ గోపికలందరూ కూడా బ్రహ్మాండంగా చెప్పేవయ్యా. స్వామి, ఒక చిన్న సందేహం అన్నాడు పరీక్షిత్. ఏమిటయా, ఏమిటి నీ సందేహం అన్నాడు. ఏమి లేదు స్వామి, లోకానికి దేవుడు అనేటువంటి వాడు మంచిని నేర్పాలి కదా. ఏమనుకోకండి, నాకు చిన్న సందేహం. మంచిని చెప్పాలి కదా. పరాయి వాళ్ళ యొక్క భార్యలతోటి శ్రీకృష్ణుడు రాసలీలలు ఆడటం ఏమిటి? వాళ్ళు కూడా అలా రావటం ఏమైనా బాగుందా? ఆ గోపికలు అలా బావటం, దీన్ని మనం కళ్ళకద్దుకోవాల్సినటువంటి సంఘటన ఇదేమైనా? స్వామి మీరే చెప్పాలి అని. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి వచ్చేటువంటి సందేహాన్ని అలనాడే ప్రశ్న వేశాడు. అప్పుడు సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి, సుఖమహర్షి పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఉన్న పద్యం ఇది. సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి. అగ్నిదేవుడు ఉన్నాడయ్యా. అగ్నిదేవుడు కనపడిందల్లా కూడా కాల్చి పడేస్తాడు. మంచి కాల్చేస్తాడు, చెడు కాల్చేస్తాడు. అతనికి ఏమైనా దోషం ఉంటుందా? అగ్నికి దోషం అంటూ లేదు. శ్మశానంలోనూ అదే అగ్ని వెలుగుతూ ఉంటుంది. మన ఇళ్లల్లో పూజా గదుల్లోనూ దేవుడి దగ్గర పవిత్రంగా కూడా అదే అగ్ని వెలుగుతుంటుంది. వంట ఇంటిలో కూడా అదే అగ్ని వెలుగుతుంటుంది. ఉన్నది ఒకటే అగ్ని. చెడు మీద కూడా అగ్ని ఉంటుంది, చెడుని కూడా కాల్చేస్తూ ఉంటుంది, కాల్చివేస్తూ ఉంటుంది కదని చెప్పి అగ్నిని ఎవరైనా తిరస్కరిస్తున్నామా? సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి దోషంబు లేకుండా ఉంటాడు. ఆ రకంగానే దేవుడు కూడా అన్ని రకాలు అతని ప్రవర్తన ఉంటుంది, కానీ అతను దోషరహితుడు. ఇంకొక ఉదాహరణ చెప్పాడు. గాలి మంచి ప్రదేశాల్లోనూ గాలి వీస్తూ ఉంటుంది, చెడు ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ మలమూత్రాదులు ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ గాలి వీస్తూ ఉంటుంది. ఇది మలమూత్రాలా లేకపోతే సుగంధభరితమా అని గాలి చూసుకోదు. అక్కడ వీస్తూ ఉంటుంది, ఇక్కడ వీస్తూ ఉంటుంది. ఉన్న గాలి ఒక్కటే. ఆ గాలిని అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. కాబట్టి చెడును అంటుకుంది కదా అని చెప్పి గాలిని ఎవరు కూడా తిరస్కరించరు. మంచిని అంటుకుంది కదా అని చెప్పి గాలిని పూర్తిగా ఎవరు కూడా ఆస్వాదించరు. అంటే రెండింటినీ కూడా సమస్థిత్వంతో గాలి చూస్తూ ఉంటుంది. గాలి లాంటి వాడు ఆయన యొక్క అంశే, దేవుడి యొక్క అంశే. ఇక చిట్ట చివరిగా ఇంకో మాట చెప్తాను. కాబట్టి వాళ్ళలో దోషాలు మనం వెతకూడదు. గాలిలో అలాగే సూర్యరశ్మి, సూర్యుడు అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉంటాడు. శ్మశానంలోనూ సూర్యకాంతి ఉంటుంది, మంచి ప్రదేశంలో పచ్చిక బయళ్ళలోనూ సూర్యకాంతి ఉంటుంది. నేను పచ్చిక బయళ్ళలోనే సూర్యకాంతి ఉంటుంది, అక్కడికి వెళ్ళనని సూర్యుడు అండు. అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉంటాడు. దేవుడు కూడా అంతే అని చెప్తూ, అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు ఎంతో తెలుసా నీకు అన్నాడు. చిట్ట చివరి ఇవన్నీ చెప్తూ, దేవుళ్ళలో దోషాలు మనం పట్టుకోకూడదు, కానీ ఒక్క విషయం చెప్తున్నా. 6-7 అంటే 10 సంవత్సరాల లోపు పిల్లవాడు నృత్యం చేయటం ఏమిటి? ఆయన్ని మనం కామభావనతోటి చూడటం ఏమిటి? చెంపలు వేసుకోవాలి మనం. ఎందుకనంటే ఆ వయసు చిన్నపిల్లవాడు. వేణుగానం, అసలు వేణువు అంటేనే శూన్యం. శూన్యంలో రాగాలు పలికిస్తుంది వేణువు. కాబట్టి ప్రపంచం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి శూన్యంలో చక్కగా ఆధ్యాత్మిక రాగాలు, మేలుకొలుపు రాగాలు పాడటమే వేణువు ఊదటం. అది రాసలీల అని అంటే జీవులమైనటువంటి మన అందరినీ కూడా మేల్కొల్పటానికి భగవంతుడు చూపించినటువంటి అనుగ్రహ విశేషం. అంతేకాని ఆ విషయం తెలియదు ఆ గోపికలకి. కాబట్టి మన యొక్క నేత్రాలతోటి, మన యొక్క కళ్ళజోళ్లతోటి ఆ సంఘటనను ఎప్పుడూ చూడకూడదు అని చెప్పి రాసలీలలో ఉండేటువంటి ఆ జీవైశ్వర్య తత్వాన్ని
శుకుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనలో దోషాన్ని మనం ఎంచకూడదు, మహాపాపలం అవుతాం.